హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేసేయండి. ముందుగా మీరు పులిహోర పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. పులిహోర పౌడర్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి మెంతులు తాలింపులు యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఇందులోకి ధనియాలని యాడ్ చేసుకోవాలి. ధనియాలను కూడా మరొకసారి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత 5 లేదా 6 ఎండుమిర్చి వేసుకొని మరొకసారి వేగేంత వరకు బాగా వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఇందులోకి మీరు తెల్ల నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి. తెల్ల నువ్వుల్ని కూడా మరొకసారి ఈ విధంగా వేగేంత వరకు వేయించుకొని మరొక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని పౌడర్లా అయితే చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా పౌడర్లా చేసుకుని పక్కనైతే పెట్టించుకోండి. ఇప్పుడు మీరు పులిహోరలోకి తాలింపు అయితే రెడీ చేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత అందులోకి జీడిపప్పు యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఇందులోకి తాలింపులు అయితే యాడ్ చేసుకోవాలి. తాలింపులు వేసుకుని 2 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 4 లేదా 5 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకుంటూ మరొకసారి అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి తొక్క తీయని మినపప్పునైతే వేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత పప్పులన్నీ వేగిన తర్వాత మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత 4 లేదా 5 కరివేపాకు రెబ్బల్ని ఈ విధంగా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఈ విధంగా వేసుకొని మరొకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. చింతపండు రసం కూడా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి, గుర్తుపెట్టుకోండి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తాలింపు రెడీ అయిన తర్వాత వైట్ రైస్ తీసుకొని మనం ముందుగా ఆడించి పెట్టుకున్న పులిహోర పౌడర్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పులిహోర పౌడర్ మొత్తం ఒకేసారి యాడ్ చేసుకొని తాలింపుని మాత్రం 2 భాగాలుగా డివైడ్ చేసుకొని ముందు సగం తాలింపు వేసుకొని నేను చూపిస్తున్న విధంగా చేత్తో అయితే కలుపుకోవాలి. చేత్తో కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అనేది బాగా కలిసి పులిహోర మొత్తం ఒకే రకమైన టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిగిలిన తాలింపు కూడా యాడ్ చేసుకొని మరొకసారి చేత్తో మొత్తం అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోయినట్లే. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.